పిల్లలందరి దగ్గరికి మీరు రావాలి అని ఇద్దరు ఫ్రెండ్స్ తో మాట్లాడాను. ఇంకా రాలేదు. టైం చెప్పాను 2:30 కానీ ఇంకా రాలేదేంటి? ఏమైందంటావు లేట్ అయింది? కాసేపు వెయిట్ చేద్దాం పిల్లలు, వెయిట్ చేద్దామా? రావాలా? కానీ టైంకే రమ్మని చెప్పాను, ఇంకా రాలేదు. వాయిస్ వినబడుతుంది కానీ హాయ్ జున్ను, హాయ్ పిల్లలందరికీ హాయ్ చెప్పు. హాయ్. నిన్ను చాలా సేపనిగా రమ్మని చెప్పాను కదా, పిల్లలందరూ నీ కోసం వెయిట్ చేస్తున్నారు. నువ్వు లేట్ గా వచ్చావు జున్ను. ఏమైంది? అయ్యో అవునా? ఏమైంది? పడిపోయావా? అయ్యో అంత తొందర ఏంటి? మరి చూసుకుని రావాలి కదా. అయ్యయ్యో మా పిల్లలకు కూడా చాలా తొందర ఎక్కువ, నడుస్తూ వస్తూ పడిపోతూ ఉంటారు. అందుకని కొంచెం తొందరగా బయలుదేరాలి. సరే కానీ నిన్ను ఒక్కడనే కాదు కదా, అక్కను కూడా రమ్మని చెప్పానే. నువ్వే లేటుగా వచ్చావంటే ఇంకా మిన్ను ఇంకెంత లేటుగా వస్తుందో. పిల్లలందరూ మీకోసం వెయిట్ చేస్తున్నారు కదా. అయ్యో అయ్యో చాక్లెట్ కోసమే వస్తుందా? లేదు లేదు, నా మాట వింటదిలే జున్ను. నేను రమ్మని చెప్పాను కదా, టైంకి వస్తుంది. అయ్యో నేను 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 చాలా మంచిదానంట. అవును నాకు తెలుసు మిన్ను, నువ్వు చాలా మంచిదానివి. నీ జడలు కూడా బాగున్నాయి, చక్కగా ఉన్నావు. నేను జున్ను మాటలేని నమ్మలే, మీరు టైంకి వచ్చేస్తారు కదా. నువ్వు మంచిదానివే మిన్ను, నువ్వు కూడా మంచోడివే జున్ను. మా పిల్లలు కూడా మంచోళ్ళే, ఓకేనా? మా పిల్లలు మంచోళ్ళని చెప్పండి మీరు. పిల్లలు మీరు మంచోళ్ళేనా? మంచోళ్ళేనా? అందరూ మంచోళ్ళేనా? కాదా? ఏంటి అట్లా అంటున్నారు? మా పిల్లలు చాలా మంచోళ్ళు. అవును 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 అవును. కాదు. కాదా? మంచి పిల్లలు కాదా మీరు? పిల్లలు మీరు అందరు మంచోళ్ళే కాదా? మంచోళ్ళేనా? ఈరోజు మీకోసము నేను జున్నుని మిన్నుని ఇద్దరిని కూడా మీ దగ్గరికి పిలిచాను అనమాట, గెస్ట్లుగా. మన సెకండ్ డే VBS లో మీకోసం ఏమైనా మంచి విషయాలు చెప్తారేమోనని నేను వీళ్ళిద్దరిని మీ దగ్గరికి తీసుకుని వచ్చాను అనమాట. కొన్ని విషయాలు వీళ్ళు ఏమైనా చెప్తే నేర్చుకుందామా పిల్లలు? నేర్చుకుందామా? నేను ఒక క్వశ్చన్ జున్నుని అడుగుదాం అనుకుంటున్నాను. నాన్న జున్ను, నువ్వు పెద్ద అయ్యాక ఏమవుతావు? నువ్వే జున్ను, నువ్వే.
నువ్వే చున్ను. చెప్పాక నువ్వు పెద్ద అయ్యాక ఏమవుతావు, నీ గోల్ ఏంటంటున్నాను. నేను డాక్టర్ అవుతున్నాక, డాక్టరా? డిగ్రీ అవుతున్నాక. డింగ్రియా? అవునాక అట్టో డాక్టర్ ఏంటి, డింగ్రీ ఏంటి? నేను జాంగ్రీ విన్నాను కానీ డింగ్రీలు డాక్టర్లు వెళ్ళలేదే. ఆపరేషన్ చేస్తున్నాక. ఆపరేషనా? ఎవరికి చేస్తావు? అందరికి చేస్తున్నాక. అందరికీనా? అట్టో అట్టో ఆ చెప్పు. వీడు ఎప్పుడు అలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతాడక్క. నువ్వు అస్సలు నమ్మకక్క. అవునా? అయితే జున్ను చెప్పింది అబద్ధమా మిన్ను? అవునక్క. డాక్టర్ అవ్వడా? అవునక్క. ఆ, డాక్టర్ ఏదో ఆపరేషన్ అంటున్నాడు, ఏదో అంటున్నాడు మరి. ఆ పిల్లలందరికీ ఆపరేషన్ చేస్తానక్క. మా పిల్లలందరికీనా? అవునక్క. అయ్యో, మా పిల్లలు ఏం చేశారు? మా పిల్లలకి ఎందుకు ఆపరేషన్? అక్క ఈ పిల్లలు అలా కనబడ్డారు కానీ బయటికి వెళ్తే చాలా మాటలు మాట్లాడతారక్క. ఆహా. బూతులు మాట్లాడతారక్క. ఆ. బయటికి వెళ్ళాక చెడు స్నేహాలు చేస్తారక్క. అలాగే వెటకారాలు చేస్తారక్క. ఈ మంచోళ్ళు కాదక్క ఈ పిల్లలు. అందుకే వీళ్ళకి ఆపరేషన్ చేస్తానక్క. ఏ పిల్లలు ఆపరేషన్ చేయించుకుంటారా? మరి జున్ను ఏమో డాక్టర్ డింగ్రీ అవుతాను అంటున్నాడు, మీకేదో ఆపరేషన్ అంటున్నాడు. ఆపరేషన్ చేస్తేనే పరలోకం చేస్తారక్క. ఆపరేషన్ చేస్తేనే పరలోకానికి వెళ్తారా? అవునక్క. అయ్యయ్యో, అయితే మేము అందరం ఆపరేషన్ చేయించుకోవాలా? ఆపరేషన్ చేయించుకోవాలక్క. ఏ ఆపరేషన్ చేయించుకోవాలి జున్ను? నోటికి, మాటకి, కళ్ళకి, చెవులకి, అమ్మో, దానికి ఆపరేషన్ చేసుకోవాలక్క. అమ్మో, అయితే ఇప్పుడు మా పిల్లలందరి నోటికి ఆపరేషన్ చేయించాలక్క. అన్ని నాలుకలు, ఆపరేషన్ చేయించాలక్క. అన్ని నాలుకలునా? అన్ని నాలుకలు కట్ చేసేయాలక్క. సరే సరే గాని జున్ను, నీకు ఒక మాట చెప్తాను. ఇక్కడ పిల్లలందరూ ఉన్నారులే గాని సైలెంట్ గా ఉండాలి. వెళ్ళిపోమంటారా? బాయా బాయా? మరి మౌనంగా ఉండండి, సైలెంట్ గా ఉండండి. మరి ఇక్కడ మా పాస్టర్ గారు ఉన్నారు. ప్రైజ్ లెట్ చెప్పండి మిత్ర. బాబు పాస్టర్ గారు అలా చూస్తున్నారట. చాలా సీరియస్ గా చూస్తున్నారట. అందరు అలాగనే అంటారు కానీ పాస్టర్ గారిని, పాస్టర్ గారు అంత సీరియస్ ఏం కాదు. ఆయన ప్రైజ్ లెట్ చెప్పండి మీరిద్దరు. దాక్కుండి పోకు మిన్ను, పర్లేదా? ప్రైజ్ పర్లేదు పర్లేదు, పాస్టర్ గారు చాలా మంచోరు. మీకు వెళ్ళినప్పుడు మీ ఇద్దరికి గిఫ్ట్లు కూడా ఇస్తారు. సరే పిల్లలు, మరి మా పిల్లలకి ఆపరేషన్ చేస్తానంటున్నాడు జున్ను, డాక్టర్ అవుతానంటున్నాడు. సర్లే కానీ మీరు లాస్ట్ టైం బీబీఎస్కి వచ్చారా? పిల్లలు ఇక్కడ ఎంతమంది లాస్ట్ టైం బీబీఎస్కి వచ్చారు? అందరూ వచ్చారు. వెరీ గుడ్. మరి జున్ను మిన్ను వచ్చారా? వచ్చారా? అయితే లాస్ట్ టైం బీబీఎస్ లో పాడిన పాట ఒకటి పాడండి నాన్న, మా పిల్లలు వింటారంట. లాస్ట్ టైం ఏం నేర్చుకున్నారు మీరు? యాక్షన్ సాంగ్స్ నేర్చుకున్నారు కదా? ఇంకా ఇంకా పిల్లలు మీరు చెప్పండి, లాస్ట్ టైం బీబీఎస్ లో ఏ పాటలు నేర్చుకున్నారు? నాకు అర్థం కావట్లేదు, చెప్పండి. ఒక్కరు చెప్పండి, ఒక్కరు. తాల్ బజావో, తాల్ బజావో. ఏంటండి? అది 2023 వీవీఎస్ లో పాటక్క. నేను చెప్పనా అక్క ఏ పాట పాడారు? చెప్పు. కీలేతో ఆడునత్తుట
అవునా? అయితే ఇప్పుడు మా పిల్లల కోసం పాడతారా? పాడతారా? అన్నలు కూడా మీకోసం రెడీగా ఉన్నారు, పాడతారా? రెడీయా పిల్లలు? మరి పాటే కాదు, డాన్స్ కూడా చెయ్యాలి, సరేనా? ఓకే ఓకే, వెరీ గుడ్. రెడీ, 1 2 3 స్టార్ట్. అంతేనా? ఏంటి నాన్న? అవునా? జున్ను పాడాలి కదా సరిగ్గా, నీకు రాదా? మర్చిపోయావా? జున్ను నీకోసం కంప్లైంట్ చెప్తుందా నిన్ను? సరే గాని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. జున్ను, నీ జుట్టు చాలా బాగుంది. ఎక్కడ చేయించుకున్నావు హెయిర్ కటింగ్? నా చుట్టాక సీక్రెట్ ఉందక్క. సీక్రెటా? అవునక్క. మా పిల్లలు కూడా రకరకాల జుట్లు కట్ చేయించుకోవాలనుకుంటున్నారు. ఒకసారి ఎక్కడ చేయించుకున్నావు సీక్రెట్ చెప్తావా? నువ్వు చెప్తావా? జున్ను సీక్రెట్ నీకెలా తెలుసు? అక్క పిల్లలు నేను చెప్పనా? చెప్పు. పిల్లలు ఎవరు మాట్లాడట్లేదక్క. పిల్లలు మీరంటే మాట్లాడండి. జున్ను జున్ను నెల రోజుల నుంచి స్నానం చేయట్లేదక్క. అదే సీక్రెట్ అక్క. కాదక్క. చెప్పుడు రానా? నా కోసం అబద్ధం చెప్తావా? లేదక్క, అదే నిజమక్క. కాదక్క, దానికో సీక్రెట్ ఉంది. నేను ఇందాక నుంచి ఏదో స్మెల్ వస్తుంది అనుకుంటున్నాను. అసలుకే నా ముక్కు సరిగా పనిచేది, అయినా నాకే స్మెల్ వచ్చేస్తుందంటే ఇదే కారణం. జున్ను సీక్రెట్ ఉందా? మా పిల్లలకు చెప్తావా? నాన్న సీక్రెట్ కావాలా? మంచి హెయిర్ స్టైల్ కి చెప్పు నాన్న. చెప్పమ్మా. పిల్లలు చెప్పాలా? నేను స్నానం చేసేటప్పుడు షాంపులో పివికి కలుపుకుంటారట. అర్రే, స్నానం చేసినప్పుడు షాంపూలో పివికి కలుపుకుంటారట. బెబీకి వేసుకుంటావా? అవునక్క. మరి చుట్టూ ఇట్లా ఇలాగ అయిపోతుంది కదా. కొంపతీసి మా పిల్లలందరి గుండు చేయించాలని కదా నువ్వు? అదే శ్రీలక. అయ్యో పిల్లలు, అందరికి గుండ్లు అయిపోతాయి. మన జుట్టు కటింగ్ ఎట్లా చేసుకోవాలి పిల్లలు? స్టైల్ గా చేసుకోవాలా? ఎలా చేసుకోవాలి? దగ్గరికి అమ్మా నాన్న చెప్పినట్టు ఏసైకి ఇష్టంగా చేసుకోవాలి కదా. కదా పిల్లలు? అవునా? ఓకే గాని పిల్లలు, అయితే ఇప్పుడు జున్ను మిన్ను మనకేం మంచి విషయాలు ఏం చెప్పట్లేదు, కానీ నేను ఒక మంచి విషయం చెప్తాను. మీరిద్దరు సండే స్కూల్ కి రోజు వెళ్తారా? కానీ మీరు వెళ్తున్నట్టుగా అనిపించలేదు. పాట పాడమంటేనేమో పాడటం లేదు, మరి ఏదైనా చెప్పమంటేనేమో మా పిల్లలకు చెప్పటం లేదు. మీ సండే స్కూల్ టీచర్ ఎవరు? లలితక్క. ఎక్కడుంది లలితక్క? ఆకేనా? అయితే సరే, మీ టీచర్ ఇక్కడే ఉంది కాబట్టి నేను ఒక ప్రశ్న అడుగుతాను. లాస్ట్ టైం సండే స్కూల్లో మీకు ఏ వాక్యం చెప్పింది అక్క? స్టోరీ అంటే బైబిల్ లెసన్ అక్క. స్టోరీ కాదు, బైబిల్ లెసన్ ఏం చెప్పింది చెప్పు. బైబిల్ లెసన్ మరేమో నీకు ఒక నిజం చెప్పనా అక్క? చెప్పు నేను. అంటే నేను సండే స్కూల్ కి మన లలితకి ఫస్ట్ ఎవరైతే చాక్లెట్ ఇస్తుందక్క. చాక్లెట్ కోసం వెళ్తావా? అంటే చాక్లెట్ బాగుంటది కదక్క, అందుకే వస్తానక్క. అవునక్క, చాక్లెట్
చాక్లెట్ కంటే యేసయ్య వాక్యం ఇంకా బాగుంటది కదా పిల్లలు. చాక్లెట్ బాగుంటదా యేసయ్య వాక్యం బాగుంటదా? చాక్లెట్ కోసం వెళ్తారా వాక్యం కోసం వెళ్తారా? సండే స్కూల్ కి త్వరగా వెళ్తారా లేట్ గా వెళ్తారా? లేట్ గానా త్వరగానేనా? త్వరగానేనా? చాక్లెట్ కంటే స్వీట్ గా యేసయ్య వాక్యం ఉంటది కాబట్టి మిన్ను చాక్లెట్ కోసం వెళ్ళకూడదు, నువ్వు యేసయ్య వాక్యం కోసమే వెళ్ళాలి. సరేనా? సరేనా? సరే అయితే ఈ రోజు నుంచి చెప్పావు కదక్క, నేను ఈ విషయంలో మార్చుకుంటానక్క. మార్చుకుంటావా? మార్చుకుంటానక్క. ఈ సంవత్సరం మా VBS థీమ్ ఏంటో తెలుసా? ఏంటక్క? జున్ను నీకు తెలుసా? తెలుసక్క. ఏంటి? రూపాంతరం అక్క. రూపాంతరమా? అవునక్క. నీకు తెలుసా రూపాంతరం అంటే? మార్పక్క. మార్పా? మార్పు అంటే ఏంటి? మనలో మార్పు రావాలక్క. మనలో మార్పు రావాలా? ఏం మార్పు రావాలి? జీవితంలో దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని వాడుకోవాలక్క. మనకిచ్చిన అవకాశాన్ని వాడుకోవాలా? అవునక్క. ఏ అవకాశాన్ని ఇస్తాడు దేవుడు? దేవుడక్క సమస్య నుంచి విడుదల తెస్తాడక్క. ఇంకా ఇంకా మనం చెడు సాహసాల నుంచి మనం విడుదల దయచేసి మన రక్షణిచ్చి మనందరినీ కాపాడతాడక్క. సరే కానీ రూపాంతరం అంటే నేను చెప్తాను వినండి. మిన్ను జున్ను పిల్లలు, రూపాంతరం అంటే మీకు తెలుసా? మీకు తెలుసా? జున్నుకి మిన్నుకి మీరు చెప్తారా? ఎవరైనా చెప్తారా? అనన్య చెప్తావా? చెప్తావా? హాయ్ చెప్తావా? హాయ్ చెప్తావా? చిన్ను పిల్లలు 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 మంచి మంచి పిల్లలు, మంచి మంచి పిల్లలు, నాలా చెప్పాలి. మంచి మంచి పిల్లలు, మంచి మంచి పిల్లలు, ఎంత మంచి పిల్లలు, ఎంత మంచి పిల్లలు. ఈ సంవత్సరము దేవుడిచ్చిన ఈ విబిఎస్ యొక్క థీమ్ ఏంటంటే రూపాంతరం. పిల్లలు మీరు అందరూ కూడా రూపాంతరం చెందాలని. రూపాంతరం అంటే ఏంటో చెప్పనా? ఒకరోజు చూడండి ఇటు. ఒకరోజు యేసు ప్రభు ఏమో తనకి ఇష్టమైన 3 శిష్యుల్ని తీసుకుని ఒక కొండ మీదకి వెళ్ళి వెళ్తే అక్కడ ఆ 3 శిష్యులు ఎదురుగా యేసు ప్రభు రూపాంతరం పొందినట్లుగా మనకు కనబడుతుంది. పిల్లలు రూపాంతరం అంటే ఏంటో తెలుసా? మనకి తెలియకుండానే మనం దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు, ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు, వాక్యం చదువుతూ ఉన్నప్పుడు మనకి తెలియకుండానే మనలో యేసు ప్రభు యొక్క మహిమ, యేసు ప్రభు యొక్క పోలిక, యేసు ప్రభు యొక్క ప్రవర్తన మనలోనికి వస్తాయి. అప్పుడు మన స్వభావము మనకి తెలియకుండానే మారిపోతుంది. దానినే రూపాంతరం అంటాం. పిల్లలు 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 ఒకసారి ఉండండి. జున్ను మిన్ను మా పిల్లలు ఏం మాట్లాడలేదు. పిల్లలు పిల్లలు మీరేమైనా మాట్లాడతారా? జున్నుతో మిన్నుతో ఏం మాట్లాడతావు? 4 ఏళ్ళే ఉన్నాయా? అయ్యో, ఇంకొక ఏళ్ళు ఏమైంది మరి? జున్ను ఇంటి దగ్గర పెట్టేసావా? ఇంటి దగ్గర పెట్టేసావా? ఒకవేళ చిన్నప్పుడు దెబ్బ తగిలి ఎగిరిపోయిందాక.
అయ్యయ్యో అవునా, చిన్నప్పుడు దెబ్బ తగిలిందంట. మరి కూర్చోండి, మీరు కూర్చోండి, కూర్చోండి. కింద కూర్చునే చెప్పండి, కింద కూర్చునే చెప్పండి. పిల్లలు, జున్ను మిన్ను పిల్లలకి హాయ్ చెప్పండి. అయితే సరే పిల్లలు, లాస్ట్ గా మన జున్ను మిన్ను మీకోసం డాన్స్ చేస్తారు. నేను పాట పాడతాను, డాన్స్ చేస్తారు. ఈ రోజు నేర్చుకున్న ఒక పాట చెప్పండి. ఏబిసిడి ఎల్లవేళ యేసు వెంబడి. సరేనా? మనందరం రూపాంతరం పొంది సాతాన్ని ఏం చేయాలి? ఏం చేయాలి? సాతాన్ని ఓడించాలంటే ఏం కావాలి? ఆత్మశక్తి. ఏం కావాలి? ఓకే, పాడదామా? రెడీ? రెడీ అక్క. రెడీనా? రెడీ అక్క. రెడీ జున్ను? రెడీనా? రెడీ అక్క. రెడీ, 1 2 3 స్టార్ట్. ఏబిసిడి ఎల్లవేళ. మీరు కూడా పాడండి. అక్క అన్న కొత్త బయటకే గట్ రెడీ. ఏబిసిడి ఎల్లవేళ యేసు వెంబడి. అక్క అన్న కొత్త ఏ అంటే బి అంటే బాక్సింగ్ తో, సి అంటే చెత్తకొట్ట, డి అంటే డెమాలిస్టులే. ఒక్కొక్క సాతాను గాలి ఓడతాం ఆత్మశక్తితో. సాతాను గాని ఓడతాం ఆత్మశక్తితో. సాతాను గాని ఓడతాం ఆత్మశక్తితో. ఆ ఆ ఈ ఈల వేసి చేయి సందడి చెల్లి. ఈ ఈల వేసి చేయి సందడి చెల్లి తమ్మి ఆటాడుదాం విరడి. ఆటరుపులరుస్తూ. ఈ అంటే ఇసురు కొట్టి, ఈ అంటే ఇచ్చి తన్నుదా. సాతాను గాని ఓడిదాం ఆత్మశక్తితో. సాతాను గాని ఓడిదాం ఆత్మశక్తితో. సాతాను గాని ఓడిదాం ఆత్మశక్తితో. సాతాను గాని ఓడిదాం ఆత్మశక్తితో. రేపు కూడా వస్తారా జున్ను మిన్ను? రేపు కూడా వస్తారా? లేదక్క, రేపు రేపు బయటికి వెళ్తున్నామక్క, దేవుడి పని మీద. బయటికి వెళ్తున్నారా? అవునక్క. ఎక్కడికి? మరేమో మేము వెళ్ళిన ఒకసారి ఒక VBS లో ఇలాగే మనం మార్పు చెందాలి అని చెప్పారక్క. అప్పటి నుంచి ఒక్కసారన్నా మేము దేవుడు సువార్త చెప్పాలని, ఒక్కరికైనా చెప్పాలని అనుకున్నామక్క. అందుకు వారానికి ఒకసారన్నా కొంతమందికైనా ఏసే కోసం చెప్పడానికి నేను చున్ను వెళ్దామక్క. చెప్పు. అవునా? వారానికి ఒకసారి VBSకి వెళ్ళారంట జున్ను మిన్ను. మరి వాక్యం విన్నారంట, దేవుని పని చెయ్యాలని చెప్పారంట. అందుకని ఏసే పని మీద బయటికి వెళ్తున్నారంట. పిల్లలు, మరి VBSకి మీరెందుకు వచ్చారు? మీరెందుకు వచ్చారు? మీకు తెలుసా జున్ను మిన్ను? ఎందుకు వచ్చారు? ఇక్కడ చెప్పే విషయాలన్నీ నేర్చుకోవడానికి వచ్చారేమో అక్క. మీరు చెప్పే విషయాలా? అవునక్క. అవునా? అవును. పప్పెట్స్ కోసం వచ్చారా మీరు? పప్పెట్ షో కోసం వచ్చారా? ఏ ఊరంట మీ ఊరు? ఏ ఊరు అని అడుగుతున్నారు. మాది మా ఊరు పేరు చెప్పాలా మీకు? మాది
కూర్చోండి ఊరి పేరు అడిగారా చెప్పాలా కూర్చోండి అక్క చెప్పమ్మా మా ఊరి పేరు అరటికాయలంక అక్క. అరటికాయ లంక అవునక్క. అదేం లంక అది ఎక్కడుంది మాది పల్లెటూరు అక్క. అందుకే చూడు నా డ్రెస్ చూడు నా చెడలు చూడు ఎవరైనా ఇలా వచ్చారక్క సండే స్కూల్కి చూడు బాగున్నాయి చాలా బాగున్నాయి పల్లెటూరు లేదక్క చాలా మంది నవ్వి ఏడిపిస్తారక్క. అవునా పిల్లలు మా పిల్లలకు నచ్చాయి నాకు నచ్చాయి నువ్వు చాలా బాగున్నావు నీ డ్రెస్ బాగుంది నీ జళ్ళు బాగున్నాయి నువ్వు పల్లెటూరు అమ్మాయిలాగా ఏం లేవు బాగున్నావు సిటీ అమ్మాయిలాగే ఉన్నావు పిల్లలు మీరు ఎలా ఉంటున్నారు సిటీ అమ్మాయిలాగా పల్లెటూరు అమ్మాయిలాగా చక్కగా 2 జళ్ళు వేసుకోవాలా లూజ్ ఎయిర్ వేసుకోవాలా డ్రెస్ ఒంటి నిండా వేసుకోవాలా ముక్క ముక్క సగం వేసుకోవాలా చెప్పండి ఇంత డ్రెస్ వేసుకోవాలా ఇంత డ్రెస్ వేసుకోవాలా టైట్ డ్రెస్ వేసుకోవాలా ఏం వేసుకోవాలి డ్రెస్ ఫుల్గా వేసుకోవాలి కదా కదా పిల్లలు ఆ మరి ఈ జున్ను మిన్ను మీకోసం రేపు కూడా వస్తారు సరేనా పిల్లలు పిల్లలు సరేనా సరేనా ఈరోజు జస్ట్ మీకోసం పరిచయం చేయడానికి తీసుకొచ్చాను అంతే రేపు మీకు ఒక మంచి కథ చెప్పడానికి వస్తారంట కావాలా కావాలా అక్క అక్క చెప్పు మిన్ను అక్క మరి ఇప్పుడు మమ్మల్ని ఒంటరిగా పంపించేద్దామంటే ఏమైనా స్నాక్స్ ఇద్దామక్క. స్నాక్సా అక్క మా పిల్లలకు కూడా కావాలి మిన్ను స్నాక్స్ చెప్పు నీకు కూడా ఇస్తానులే నీకు ఇస్తాను మిన్నుకు కూడా ఇస్తాను మా పిల్లలకు కూడా ఇస్తాను ఇంకా ఎందుకు మీరు విబిఎస్ కి స్నాక్స్ కోసం వచ్చారా ఏంటి అంటే స్నాక్స్ మీ చర్చిలో చాలా బాగుంటాయి అక్క. అవునా ఒకసారి టేస్ట్ చేసి వెళ్దామని అక్క. ఓకే తప్పకుండా మీరు టేస్ట్ చేయండి మా పిల్లలు మిమ్మల్ని లోపల తీసుకెళ్లి కూర్చోబెట్టి తప్పకుండా స్నాక్స్ ఇస్తారు ఓకేనా సరే అక్క థాంక్స్ పిల్లలు. చెప్పండి బాయ్ చెప్పండి పిల్లలు ఏ పప్పెట్స్ ముట్టుకోకూడదు రే